ఎలా అంటే చాలా ఇష్టము. కాకపోతే మూవీ చూసుకుంటే ఆ క్యారెక్టర్ చూసుకుంటే నాకు కోపం వస్తుంది. అంటే కోపం వచ్చింది కాబట్టి కనెక్ట్ అయినట్టే మూవీకి. చాలా బాగుంది. వెంకట్ ప్రభు గారు సరోజా సినిమా అయినా సరే ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ ఎట్లయితే మనకి ఆ ట్విస్ట్ టర్న్స్ ఏవైతే ఉంటాయో అలా దీంట్లో కూడా అట్లనే ఉన్నది. ఎవరు విలన్ అర్థమైతలేదు, ఎవరు పాజిటివ్ క్యారెక్టర్ అర్థమైతలేదు. మన ప్రభుదేవ్ గారు అయినా సరే, విజయ్ గారు సరే, ఆ విజయ్ సన్ క్యారెక్టర్ చూసి కోపం వచ్చింది నాకు. కాకపోతే మూవీ చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్ కి వాచ్ చేయొచ్చు. వెంకట్ ప్రభు గారు మూవీ ఎలా అయితే ఉండాలనుకుంటామో 100% అట్లనే ఉంది మూవీ. సో అంటే విజయ్ గారిది పర్ఫార్మెన్స్ ఎలా విజయ్ గారి పర్ఫార్మెన్స్ సన్ క్యారెక్టర్ చూసి కోపం వచ్చింది అన్న. ఫస్ట్ టైం ఒక మన తలపతి విజయ్ గారిని చూసి కోపం వచ్చింది. విఎఫ్ఎక్స్ అయినా సరే, మళ్ళీ సన్ క్యారెక్టర్ లో ఆయన చేసి ఆ శాడిజం చూపిస్తుంటే మైండ్ పోతుంది. అదే ఏదో ఆయన విజయ్ గారు ఇట్లా ఈ నెగిటివ్ సైడ్ లో కూడా ఇంత దూరం చేస్తున్నారు అని చెప్పేసి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ అన్ని ఎక్సలెంట్ ఉన్నాయి. కంపల్సరీ థియేటర్ కొంచెం లాగ్ ఉంది అంటున్నా. కొంచెం ఒక అక్కడక్కడ 2-3 సీన్స్ ఉన్నాయి. లాగ్ అయితే ఉండదు కొంచెం. కాకపోతే మూవీ పరంగా చూసుకుంటే మాత్రం ఆ ట్విస్ట్ టర్న్స్ ఏవైతే ఉన్నాయో వెంకట ప్రభు గారు ఎట్లయినా కొన్ని క్యారెక్టర్స్ చూపిస్తారు. అవి అయితే సరోజా సినిమా ప్రీవియస్ ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి. మూవీ పరంగా వస్తే మాత్రం ఓవరాల్ గా మూవీ బాగుంది. అవును, ఆఫ్టర్ పొలిటికల్ తర్వాత మూవీ. కాకపోతే మూవీ చాలా బాగుంది. ఫస్ట్ టైం విజయ్ తలపతి గారు చూసి కుప్పం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోరు సినిమా అంత బాగుంది, అంత కనెక్ట్ అయింది నాకు.